హాయ్ అండి, కాబోలి చనాతో సలాడ్ చేసి చూపిస్తానండి. చూడండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు బాగా ఇష్టపడతారండి. నేనైతే ఒక కప్పు కాబోలి శనగలు తీసుకున్నానండి. చూడండి, దాంట్లో కొద్దిగా వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. చూడండి, ఇలా నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో శనగలు. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. చూడండి, ఆ కుక్కర్లో అన్నీ వేసేసానండి. వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. రుచికి సరిపడానంత సాల్ట్ వేసాను. చూడండి, తర్వాత కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూశానండి. చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, మెత్తగా ఎంత చక్కగా ఉడికిపోయినాయో. చక్కగా ఉడికిపోయినాయి అండి. ఆ నీళ్ళన్నీ వార్చేసుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలోకి శనగల్ని తీసేసుకున్నాను. చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయినాయో మెత్తగా. ఇప్పుడు దాన్ని సలాడ్ లాగా తయారు చేసుకుందామండి. చూడండి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. చూడండి, తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. చూడండి, తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి, చాలా రుచిగా ఉంటుందండి. కొత్తిమీర జల్లుకున్నానండి కొద్దిగా. తర్వాత చాట్ మసాలా పౌడర్ అండి, 1 స్పూన్ వేసుకున్నాను. చూడండి, తర్వాత తగినంత సాల్ట్ అండి. ముందు మనం ఉడకబెట్టేటప్పుడు వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకున్నానండి. చూడండి, మొత్తం అలా కలుపుకుందాము. చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళైనా చక్కగా తినొచ్చు. మధుమేహం ఉండదంటండి ఇవి ఇలా తింటే. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే చక్కగా చేసి పెట్టొచ్చండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, సలాడ్ తయారైపోయిందండి. కాబోలి చనా సలాడ్ అండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.